హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్లయిందని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. భారీ క్రేజ్ మధ్య టికెట్ హైక్స్, సోలో రిలీజ్, ప్రీమియర్ షోస్ అండ్ బెనిఫిట్ షోస్, ఇన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ మధ్య రిలీజ్కి వచ్చింది అఖండ 2. అంతా సవ్యంగా జరుగుంటే గల్లంతైన రికార్డ్స్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. కానీ తానొకటి తలిస్తే ఆ దైవం మరొకటి తలిచాడని రిలీజ్ టైంకి సినిమా ఆగిపోయింది. ఇదంతా నిర్మాతల స్వయంకృతాపరాధం. ఇనుములో చేరిన నిప్పుకి సమ్మెట దెబ్బలు తప్పవన్నట్లు బాలయ్య కూడా దెబ్బ పడింది. అరకాసు పనికి ముప్పాతిక బాడిగా అన్నట్లు ఆ 28 కోట్లకి కక్కుర్తి పడితే ఇక్కడ అంతకు మించి బొక్క పడింది. కూలిచ్చి మరీ తన్నించుకున్నట్లయిపోయింది పరిస్థితి. కడివెడు గుమ్మడికాయ అయినా కత్తిపీటకి లోకువేరినట్లు బ్యాక్ టు బ్యాక్ విజయాలతో మంచి ఫామ్లో ఉన్న బాలయ్యకి ఈ సినిమా వాయిదా పడ్డంతో ట్రోల్స్ తప్పలేదు. మళ్ళీ తను పడిన కష్టం అంతా వృధా అయింది. సిరికొద్ది సిన్నెలు మొగుని కొద్ది వన్నెలు అన్నట్లు బాలయ్య దగ్గరే ఇలాంటి ఆటలు. నిర్మాతలు దర్శకులు బాగుండాలని పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ఆయన మంచితనమే అటు తిరిగి ఇటు తిరిగి ఆయనకే బొక్క పెడుతుంది. వేరే హీరోల దగ్గర అయితే ఇలాంటి ఆటలు చెల్లవు. సద్దన్నం తిన్నామే మొగుని ఆకలి ఎరగదన్నట్లు అఖండ 2 సినిమాకి లాభాలు తీసుకొని గోసిలో వేసుకొని చేసిన అప్పు మర్చిపోయారు నిర్మాతలు. దయగల మొగుడు తలపేసి కొట్టాడన్నట్లు వీళ్ళని ఏమనకుండా డైరెక్ట్గా స్టే తీసుకొచ్చారు ఎరోస్ వాళ్ళు. లాస్ట్కి అది చిరిగి చాటంతై సాపంతై శామ్యానంత అయింది. చెంపేటు గోడేటు రెండూ తప్పలేదు వీళ్ళకి. అటు 28 కోట్లు దాని వడ్డీ, ఇటు సినిమాకి జరిగిన బిజినెస్లో కోత సరిపోయింది అంతా. క్షవరమైతే కానీ వివరం రాదన్నట్టు అంతా గీక్కున్నాక ఇక కాలిన గుడిసెకు పీకిన వాసాలే లాభం అనుకొని మళ్ళీ రిలీజ్కి రెడీ చేశారు. పోస్ట్పోన్ అయిన సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో జనాలనే అనుమానం, తిట్లు, విమర్శలు, ట్రోలింగ్, అంచనాలు, ఆశలు, ఇన్నింటి మధ్య రిలీజ్ అవుతోంది సినిమా. అయితే సినిమాకి యునానిమస్ రీచ్ అయితే దక్కింది. ఎక్కడ చూసినా కూడా ఎటు చూసినా కూడా అఖండ సినిమా గురించే చర్చ. పోస్ట్పోన్ అవ్వడం వల్ల సినిమాకి సింపతి పెరిగింది, సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ పెరిగింది జనాలకి. సినిమా అయిపోవడం అనేది పెద్ద మైనస్ అవుతుంది అనుకుంటే అదే కొంతవరకు ప్లస్ అయింది. టాక్ బాగుంటే బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనమే. ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్లో ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ వెళ్తోంది సినిమా. గంటకి 15 నుంచి 17,000 టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఓవర్సీస్లో ఫాస్టెస్ట్ $1,00,000 అందుకున్న సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా రచ్చ లేపెదులు పెడుతోంది సినిమా. ఈ సినిమాకి బజ్ అయితే కలిసి వచ్చింది, సింపతి కూడా బాగా వర్కౌట్ అయింది. అయితే సినిమాకి అదే రేంజ్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చి పడ్డాయి. మెయిన్గా థియేటర్ల కొరత. అన్ని ఏరియాల్లో అంటే తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఓవర్సీస్ ఇలా అన్ని చోట్ల సినిమాకి పోటీ తప్పలేదు. థియేటర్లు కూడా లేవు. కన్నడలో దర్శన్ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమాని తక్కువ అంచనా వేయడానికి లేదు. పైగా బుకింగ్స్లో దుమ్ము లేపుతుంది సినిమా. పైగా వాళ్ళకి ఈ మధ్య భాషాభిమానం పుట్టుకొచ్చింది కొత్తగా. వేరే సినిమాలకి సరైన థియేటర్లు కూడా ఇవ్వడం లేదు. అఖండ 2 సినిమాకైతే అక్కడ గట్టి పోటీనే. ఇక తమిళ సాంబార్ అన్నయ్యల గురించి మనం చెప్పుకొని దండగా. అక్కడ రజనీ సినిమా భాష రిలీజ్ అవుతుంది. కొత్తగా కార్తీ నటించిన అన్నగారు వస్తున్నారు సినిమా కూడా రిలీజ్ అవుతుంది. థియేటర్లు అయితే అస్సలు దొరకవు అక్కడ కూడా. ఇక హిందీలో కొంత పర్వాలేదు, కొంతలో కొంత. థియేటర్లు తక్కువ ఉన్నా కూడా టాక్ బాగుంటే ఊచకోతే. దురంధర్ అనే సినిమా ఉంది. ఏ సినిమాలు లేక దాన్నే భరిస్తున్నారు జనాలు. అఖండ 2కి పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్లు ఖచ్చితంగా పెరుగుతాయి. థియేటర్లు కూడా వాటంతట అవే వస్తాయి. ఇక ఓవర్సీస్ సినిమాకి మంచి డిమాండ్ ఉన్నా కూడా వేరే సినిమాలకి థియేటర్లు ఇచ్చేశారు. అంటే సినిమా పోస్ట్పోన్ అవ్వడం, ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేకపోవడంతో ఇలా జరిగింది. ఇక్కడ మూవీ టీమ్దే ముమ్మాటికి తప్పు అయినప్పటికీ కూడా ఓ మోస్తారుగా థియేటర్లు అయితే సినిమాకి అడ్జస్ట్ చేస్తున్నారు. ఇక తెలుగులో అన్ని చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి, కానీ థియేటర్లు మాత్రం తగ్గుతున్నాయి. అయినా పర్వాలేదు, ఇక్కడ వార్ వన్ సైడే. ఆటోమేటిక్గా బాలయ్య సినిమానే రైజ్ అవుతుంది. ఇక బిజినెస్ విషయానికి వస్తే బాగా తగ్గించేశారు. ఈ సినిమాకి వరల్డ్ వైడ్గా జరిగిన బిజినెస్ 120 కోట్లు అయితే పోస్ట్పోన్ అవ్వడంతో అది కాస్త 104 కోట్లకైతే తగ్గింది. అంటే 16 కోట్ల రూపాయల బిజినెస్ తగ్గింది. టాక్ బాగుంటే ఇదేం పెద్ద టార్గెట్ కాదు, కాకపోతే బిజినెస్ మాత్రం తగ్గింది. పాజిటివ్ టాక్ పడిందంటే 150 కోట్ల షేర్ ఈజీగా వస్తుంది, అందులో నో డౌట్. అయితే టికెట్ రేట్లు తగ్గించమని మళ్ళీ ఎవడో కోర్టుకు ఎక్కాడు. బొక్కలో ఇంకో బొక్క. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ విధంగా నిర్మాతల సుల్లపని వల్ల ఈ సినిమాకి అన్ని విధాల నష్టం జరిగింది. ఇప్పుడు కేవలం ఈ సినిమాకి టాక్ మాత్రమే బ్రతికించగలదు. అంతా శివయ్య దయ. చూద్దాం ఏం జరుగుతుందో. మరి అఖండ 2 సినిమా డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.
టేక్ కేర్. బాయ్ బాయ్.